హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ పిండిని తీసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండిలో చిటికెడు పసుపు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా వాము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తం మంచిగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మరిగే ఆయిల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 4 ఆలుగడ్డలను తీసుకొని పీల్ మొత్తం తీసేసి సన్నగా చక్రాల మాదిరిగా కోసుకొని పిండిలో వేసుకుంటూ మంచిగా ముక్కలు మొత్తం పిండిలో వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ ముక్కలను పిండిలో ముంచుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా బజ్జీల మాదిరి వేసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బజ్జీలను డీప్ ఫ్రై చేయాలి. మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా అలా స్ప్రెడ్ చేసుకుంటూ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.